సార్ మీ లవ్ మ్యారేజా? 8 years లవ్ మాది. మీరు ప్రపోజ్ చేస్తారా? నేనే మీరే ప్రపోజ్ కూడా కాదు, డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా. నువ్వు చూడడానికి కొంచెం మామూలాగా ఉన్నావు, నేను పెళ్లి చేసుకుంటా. అదేంటి అలా చెప్పేశారు అనింది. అంటే లేదు, నాకు మనసులో ఇది ఉంది ఫీలింగ్, నేను ఇది చెప్పలేక నీకేదో పులిహోర కలపాలని బిస్కెట్ జోకులేసి, సో నేను ఉన్నది చెప్పేస్తాను నీకు, ఏంది ఏమంటావు? లేదు నేను చేసుకోవడం అనగా నీ అని మీది పోతుంటే మా ఫ్రెండ్ రే నచ్చక ఒకటి నచ్చిందిరా, కొంచెం ఓపిక పట్టరా. ఓకే ఏం చేయాలి? సరే ఓకే, ఇది ఎవరు చెప్పొద్దు, మనం ఇప్పుడు ఎలాగున్నాము అలాగే ఉంటాము, పొంగ నీకు నచ్చిందంటే ఓకే చెప్పు నువ్వు. అలా 3 years తర్వాత ఓకే చెప్పింది. ఫైనల్ గా సెట్ అయిపోయింది. అంతే. నేను ఇప్పటికీ ఏమంటా తెలుసా, దీని అమ్మ నీ వెనకాల పడలేదు, నీ కోసం ఎటువంటి కష్టపడలేదు, నువ్వు ఎట్లా పడినావే సిగ్గు లేకుండా. అంటే నా బాధ అదేరా, నా కోసం ఎవడెవడో చేతులు గీతులు కోసుకునేవాడు, నేను నీకు ఎట్లా పడినానా, నువ్వు ఏమీ చేయలే కదరా నా కూడా. 3 years తర్వాత అడుక్కునేది, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పురా అంటే నేను చెప్పను పో అని, ఒక్కసారి చెప్పురా అంటే సరే ఐ లవ్ యూ అనేవాడిని. అంతా అసలు లవ్ లేని లవ్ స్టోరీ మాది. లవ్ స్టోరీ అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ చూడగానే 90s లో ఉండేది కదా, ఆ స్టైల్ ఎందుకో సెట్ అయింది. సపోజ్ మీ వైఫ్ కి మీకు గొడవ వస్తే ఎవరు సారీ చెప్తారు ఫస్ట్? నేనే చెప్పాలా? ఎందుకు? రూల్ అది. ఇప్పుడు ఏదో మాట్లాడుకుంటుంటే నేను ఏదో టీవీ చూసుకుంటా, ఏదో తను ఏదో అంటది, నేను ఏదో అంట, తను వెళ్ళిపోతుంది, బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. సరే ఓకే అనుకుంటా, ఒక 1/2 hour తర్వాత స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తుంది. ఇదేంటి స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తుంది తర్వాత చూస్తే ఉన్నట్టుండి డోర్ గట్టిగేస్తుంది. ఓకే అలిగిందిరా అది అమ్మాయి ఇది అని చెప్పి అప్పుడు నేను టీవీ ఆఫ్ చేసి వెళ్తాను.